నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనకి ఇదివరకు కొత్తగా ట్రాఫిక్ ఫైన్స్ అయితే పెంచారు. అంటే గతంలో మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్న ఫైన్ ఇప్పుడు చూసుకుంటే దానికి డబుల్ త్రిబుల్ కనిపిస్తున్నాయి. దాని గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్లో ఫైన్స్ అని చాలా పెంచేస్తున్నారు ఒకసారి, కానీ చాలా మంచి చేంజ్. ఎందుకంటే భయం లేకుండా ఫైన్ 100 కదా 1000 కదా అన్నట్టుగా భయపడకుండా ఇష్టం వచ్చినట్టుగా చలాన్స్ వేసిస్తూ ఉన్నారు. కట్టుకుందాం ప్లస్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇయర్లీ థ్రైస్ డిస్కౌంట్స్ ఇస్తుంటే ఒకేసారి 40% 60% డిస్కౌంట్ రాగానే కట్టేస్తున్నారు. సో భయం అనేది లేకుండా పోయింది. ఈ ట్రాఫిక్ వయలేషన్కి గట్టిగా ఫైన్స్ వేస్తే తప్ప వీళ్ళు మారరు అని చెప్పి ఏదో మూవీలో చూసినట్టు గుర్తు. సో ఆ మూవీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఎట్లా అంటే 100 ఉంటే ఒక 0 యాడ్ చేసి 1000, 500 ఉంటే ఒక 0 యాడ్ చేసి 5000 అట్లా పెంచుకుంటూ వెళ్ళినారు. దీనివల్ల మేబీ ఏమైనా చేంజ్ వస్తుందేమో, ప్రజలు కొంచెమైనా భయపడి ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేయకుండా ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదివరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 1000 రూపాయలు ఫైన్ వేస్తుండే, ఇప్పుడు ఎంత ఉంది మేడం? 10,000. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వాళ్ళకి 100 రూపాయలు ఫైన్ వేస్తుండే, ఇప్పుడు ఎంత ఉంది? అది 1000. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపే వాళ్ళకి ఇదివరకు 100 రూపాయలు వేస్తుండే, ఇప్పుడు ఎంత ఉంది మ్యామ్? 1000. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికిన వాళ్ళకి 500 ఫైన్ వేస్తుండే, ఇప్పుడు ఎంత వేస్తున్నారు మేడం? 5000. ఇదివరకు ట్రిపుల్ రైడ్ వెళ్ళే వాళ్ళకి 100 రూపాయలు ఫైన్ వేస్తుండే, అది ఇప్పుడు ఎంత ఉంది? 1000. సో ఇన్సూరెన్స్ లేకుండా నడిపే వాళ్ళకి 200 నుంచి 400 రూపాయలు ఫైన్ ఉండే ఇంతవరకు, ఇప్పుడు ఎంత ఉంది? అది 2000 నుంచి 4000 వరకు ఇప్పుడు ఫైన్. సో పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వేస్తుండే ఇదివరకు, ఇప్పుడు ఎంత ఉంది మేడం? 10,000. ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇదివరకు 500 ఫైన్ వేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత వేస్తున్నారు? 5000. ఎమర్జెన్సీ వెహికల్స్కి దారి ఇవ్వని వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్ వేస్తుండే ఇదివరకు, ఇప్పుడు ఎంత వేస్తున్నారు మేడం? అంటే అంబులెన్స్ అట్లాంటి వాటికి ఇప్పుడు 10,000. సో అతివేగం వెళ్ళే వాళ్ళకి 500 రూపాయలు ఫైన్ వేస్తుంది ఇదివరకు, ఇప్పుడు ఎంత వేస్తున్నారు మేడం? ఇప్పుడు 5000 వేస్తున్నారు. సో ఓవర్లోడింగ్ వెహికల్స్కి 2000 రూపాయలు ఫైన్ వేస్తుండే, ఇప్పుడు ఎంత ఉంది మ్యామ్? ఇప్పుడు 20,000. సిగ్నల్ జంపింగ్కి ఇదివరకు 500 రూపాయలు ఫైన్ ఉండే, ఇప్పుడు ఎంత ఉంది మేడం? 5000. సో మైనర్స్ వెహికల్ డ్రైవ్ చేస్తే ఇదివరకు 2500 రూపాయలు ఫైన్ ఉండే, ఇప్పుడు ఎంత వేస్తున్నారు మేడం? సో దానికి 25,000 ఫైన్ పడుతుంది. అది కాకుండా ఏ బైక్ అయితే నడుపుతారో, ఏ వెహికల్ అయితే వాళ్ళు నడుపుతారో దానికి రిజిస్ట్రేషన్ 1 year వరకు క్యాన్సల్. మళ్ళీ ఎవరైతే నడుపుతారో వాళ్ళకి 25 ఏళ్ళ వరకు లైసెన్స్ ఇవ్వబడదు. సో అంటే ఎందుకు ఇంత కఠినమైన రూల్స్ తీసుకురావడం జరిగింది? ఇట్లాంటి కఠినమైన డెసిషన్స్ తీసుకుంటేనే అంటే ఇంత భారీ ఫైన్స్ వేస్తేనే కదా జనాలు భయపడి అట్లీస్ట్ వయలేట్ చేయకుండా ఉంటారు. లేకపోతే ఈ 100-200కి ఎవరు భయపడుతున్నారు, పడిని 100 కదా అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఫైన్కి ఒక 0 అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అయితే 25,000, 10,000, 15,000 కడతారు, కానీ ఒక మధ్యతరగతికి అదే 25,000, అదే 10,000 ఒక నెల మొత్తం వస్తుంది. అంటే ఈ ఒక్క తప్పు వల్ల అంత పెద్ద ఫైన్ పడుతుంది వాళ్ళ మీద. సో దీన్ని ఎలా వాళ్ళు పే చేయగలరు? అంటే మిడిల్ క్లాస్ మనిషిది ప్రాణం కాదా? ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెహికల్స్ నడిపితే చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా. సో మధ్యవర్తి రిచ్ అనే కాదు, ఇంత ఫైన్స్ ఉంటేనే జనాలు భయపడి జాగ్రత్తగా ఉంటారు. మెయిన్ ఈ మోటో, దీని వెనకాల ఉన్న మోటో ఒక్కటే, జాగ్రత్తగా నడుపుకోండి, ఏది వయలేట్ చేయకుండా ఉండి. ఇంత భారీ ఫైన్స్ వేస్తే కట్టడానికి భయపడి అన్న సీట్ బెల్ట్ పెట్టుకొని నడుపుతారు. అండ్ ఆల్సో ఫోన్లు అంటే వెహికల్స్ నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడే ఇవన్నీ కూడా అన్ని వయలేషన్సే. ఇప్పటి నుంచైనా జనాలు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.